హలో, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ డే 18. ఈ రోజు నాట్లు వేస్తున్నాము. ఆల్రెడీ కూలోళ్ళు వస్తూనే ఉన్నారు. 7 o'clock అవుతుంది ఎర్లీ మార్నింగ్. అండ్ వీళ్ళు ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే వీళ్ళు గుత్తకు పట్టుకున్నారు అనమాట. గుత్త అంటే కాంట్రాక్ట్ బేస్డ్, ఎకరానికి 6,500. సో మాకు 4 ఎకరాలు ఉన్నాయి. సో ఒకటే రోజులో 4 ఎకరాలు అయిపోవాలి అని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాము. అదే కూలోళ్ళు అయితే పర్ హెడ్ 500 అవుతుంది. అండ్ వాళ్ళు 3-4 days చేస్తారు. అదే గుత్తకిచ్చుకుంటే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకటే రోజు వస్తారు, ఎర్లీ మార్నింగ్ వస్తారు. ఒక రోజులో ఎంత నైట్ అయినా సరే వేసేసి వెళ్ళిపోతారు. 4 ఎకరాలు ఉన్నాయి, మస్తు పైసలు మిగులుతాయేమో అని అనుకుంటారేమో చాలా మంది. కానీ వ్యవసాయంలో ఏమంత మిగలదు. ఎందుకు ప్రతి ఒక్కరు అదే అంటారు. ఎందుకు అంటారంటే కూలోళ్ళకి ఇచ్చుకోవాలి డబ్బులు, ట్రాక్టర్ దున్నరకాలకి ఇచ్చుకోవాలి డబ్బులు, మళ్ళీ అన్ని పెట్టుబడులకి మందులకి అన్ని తీసుకోవాలి, మళ్ళీ మన హార్డ్ వర్క్ తీసుకోవాలి. అక్కడ ఏం మిగలవు. రోజంతా ఇక్కడనే ఉండి చాకరీ చేసుకోవాలా. ఇక్కడ రైతుల బాధలు ఎందుకు గానీ. సో ఇక్కడికి వస్తే వాళ్ళు పాటలు పాడుకుంటా ఫుల్ ఎంజాయ్ గా చేస్తున్నారు. సో మీరు కూడా వినండి. ఇది మా బంజారా పాట. మీకు అది అర్థం కాదు, మీకోసం తెలుగులో పాడుతున్నారు, అది కూడా వినండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.